రమదాన్ మరియు ఉపవాసాల 15 ప్రత్యేకతలు. 1. ఉపవాసి కోసం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గపు సూచన ఇచ్చారు. 2. ఉపవాసి కోసం స్వర్గంలో ఒక ప్రత్యేక తలుపు నిర్మించబడింది, దాని పేరు రయ్యాన్. 3. ఉపవాసిలో వీరమరణం పొందిన వారితో ఉంటారు. 4. నిస్సందేహంగా ఉపవాసి పూర్వపు పాపాలు క్షమించబడతాయి. 5. రమజాన్లో స్వర్గం మరియు దయ తలుపులు పూర్తిగా తెరవబడతాయి, నరకపు ద్వారాలు పూర్తిగా మూసివేయబడతాయి మరియు దుష్ట శైతానులు ఖైదు చేయబడతారు. 6. ఉపవాసి నోటి వాసన అల్లాహ్కు కస్తూరి కంటే ఎక్కువగా నచ్చుతుంది. 7. రమజాన్ మాసంలోని ప్రతి రాత్రి అల్లాహ్ నరకవాసులను నరకం నుండి తీస్తాడు. 8. ప్రళయ దినాన ఉపవాసం ఉపవాసి కోసం సిఫారసు చేస్తుంది. 9. ఉపవాసం పుణ్యాల తలుపు లాంటిది. 10. 1000 రాత్రుల కంటే మేలైన రాత్రి షబే ఖద్ర్ రమజాన్ మాసంలోనే ఉంది. 11. పవిత్ర ఖురాన్ గ్రంథం రమజాన్ మాసంలోనే అవతరించింది. 12. ప్రతి పుణ్యకార్యానికి 10 నుండి 700 రెట్ల కంటే అధిక ప్రతిఫలం ఇవ్వబడుతుంది, కేవలం ఉపవాసం తప్ప. దాని ప్రతిఫలం అల్లాహ్ స్వయంగా ప్రసాదిస్తాడు. 13. ఒక నఫిల్ ఉపవాసం నరకం నుండి 70 ఏళ్లు దూరం తీసుకుపోతుంది, అయితే ఫర్జ్ ఉపవాసం ప్రతిఫలం ఎంత ఉంటుందో ఊహించండి. 14. రమజాన్ మాసంలో ఉమ్రహ్ చేస్తే దైవ ప్రవక్త గారితో హజ్ చేసిన దానికి సమానమైన ప్రతిఫలం లభిస్తుంది. 15. సెహ్రీ నుండి ఇఫ్తార్ వరకు ఉపవాసి దుఆ స్వీకరించబడుతుంది. కావున సోదరులారా, రమదాన్ నెల అల్లాహ్ ఇచ్చిన గొప్ప వరం. మనం ఈ నెలను సమర్థవంతంగా ఉపయోగించి ఎక్కువగా ఉపవాసాలు పాటించి ఖురాన్ తిలావత్ చేసి తరావీహ్